పీతలో ఉన్న రసం చూసావా? బాబా బాబా ఇంద్ర ఇంద్ర విందిక్కో ఇంద్ర ఇంద్ర విందిక్కో వెందల వెందల గిందల వాడి నిందల ఇందల ఇందల గంట ఇందల వాడి మందేత్తు మంచి పాటలు మన వీడియో పని సోహా. ఈరోజు అయితే మన కుకింగ్ వీడియోలో సముద్రం నుండి ఫ్రెష్గా తీసుకొచ్చిన జీరా పీతలతో గ్రేవీ చేయబోతున్నాం. అది మన ఇదే స్టైల్లో. వీడియో మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ మంచింగ్కి మాత్రం ఎక్సలెంట్. వాళ్ళు పీతలు పడ్డానికి అంత కష్టపడ్డారు, రక్తం చిందించారు ఈ పీతలు పడ్డానికి. నాకు తేకే గుర్చేసింది. ఈరోజు ఈయనకి కొరకాల. ఈరోజు ఈరోజు ఏదో ఒకటి అదనకూడదు. అంత పచ్చిమిర్చి ఉల్లి వేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఉల్లిపాయలు తగ్గడానికి. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయేవి. అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలా. టమాటాలు వేసుకోవాలా. బాగా కడిగి కట్ చేసి పెట్టుకున్న జీరా పీతలను మనం వేసుకుందాం. చింతపండు పిసికేయాలా? కలిపేనా చింతపండు? పీతలు అయితే వేస్తాము. దాంట్లోకి కారం, పసుపు, ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. పీతలోకి మసాలాలన్నీ వేసుకున్నాము. లైట్గా చింతపండు రసం కూడా వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్నాం, ఉడుకుతుంది. దీనికి ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టుకోవాలి. ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకుందాం. కొత్త ఉడుకుతుంది అబ్బా. ఏముంది పీతలు పోతుంది. బాబా ఫ్రెష్గా తెచ్చాము. దాని నుండి తింటుంటే నిజంగా ఎక్సలెంట్గా ఉంది, సూపర్గా ఉంది. ఆ జ్యూస్ అలాగా తగులుతుంటే నోట్లో. పీతలో ఉన్న రసం చూసా? బాబా పీతలు ఎగురు మందు ఒక స్టెప్ వేసి కొరుకుతుందే స్వర్గం. మీరు కూడా ట్రై చేయండి. అబ్బా పీతలు ఎగురు అన్నంలో కలుపుకొని తింటుంటే అబ్బా. ఇది ఒక వీడియో పర్పస్ మాత్రమే. ఇలా చేయాలని మేము ఎక్కడ చెప్పట్లేదు. కానీ పీతలు ఎగురు మాత్రం ఎక్సలెంట్గా ఉంది. తినండి. ఎంత లిమిట్లో ఉంటే అంత మంచిది మనకి. ఎగురు బాగుంది. ఫ్రెష్ పీతలు కదా, రైస్ తో చాలా బాగుంది. జ్యూస్ బాగుంది. ఇందాకేదో అన్నావు ఏంటని అలాగుంది. అప్పుడు అలాగన్నా బాగుంది.